కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ అధికార పక్షం తెలంగాణ విపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పటికీ అనుమతులున్నాయా అని ప్రశ్నించిన లోకేష్ తాము ప్రాజెక్టును అడ్డుకోలేదన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయన్న హరీష్ రావు ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 7 లేఖలు రాశారని గుర్తు చేశారు. కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ ఇది. మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు? ఏనాడైనా మేము అడ్డుకున్నామండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. కానీ నిన్న లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మన ఎస్కే జోషికి ఆనాటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ రాసిన లేఖ, కాళేశ్వరం ఈజ్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇది ప్రాణహిత చేవేళ్లలో అంతర్భాగము, అందువల్ల దీనికి ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు. దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి 11 అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము తీసుకున్నాం.